నేను అడిగేది వాళ్ళు ఇస్తున్నారు. జీవితం మీకు బాగానే నేర్పిందండి. అవునా? మరి లేకపోతే ఇంతవరకు వచ్చి మీరు అడగడం వరకు వచ్చారంటే కారుల్లో తిరిగిన మా జయలలిత గారు ఇప్పుడు ఆటోల్లో తిరగడం, అసలు నోరెత్తి అడగడం తెలియని జయలలిత గారు నాకు ఇంత కావాలని అడగడం, ఇదంతా మాకు చాలా ఒక విచిత్రంగా. లావిష్ లైఫ్ చూశాను, లో లైఫ్ చూశాను. అంటే మరీ అంత అంటే రోజు గడవని పరిస్థితులు ఏమైనా చూసారు? రాలా. అది చాలా నేను అదృష్టం చేసుకున్నది. లేదు, అలా రోజు గడవని పరిస్థితులు కాకపోయినా కూడా నాగబాబు గారు నాకు పిలిచి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా, ఆయన నాకు దేవుడు అనేసి. జయ ఉందామ్మా లేదమ్మా, ఏదో కేఫ్లో కూర్చుని ఉంటారు, రా ఒక కాఫీ తాగు, కవర్ తీసుకెళ్ళు అంటారు. ఎవరు నాకు అంత హెల్ప్ చేయలే. ఆయన బావా అని పిలుస్తాను. ఈ మధ్యకాలంలో ఆయన పెద్ద టచ్లో లేరు. అదే ఆయన వేరే పొలిటికల్ యాక్టివిటీలో మనము పెద్ద డిస్టర్బ్ చేయకూడదు అంతే. చాలా మీకు ఉన్న ఏదో గంగిగోవు పాలు గరిటెడైన ఉన్న చాలా అంటారే, అలాగే మీకు ఒక చిరంజీవి గారి ఆదరణ ఉంది, ఒక నాగబాబు గారి ఆదరణ ఉంది. ఉన్న ఆదరణ వాళ్ళ వరకు వెళ్ళే స్థితి ఇంకా రాదు అని కూడా అనుకుంటాను. చాలా అసలు ఇది చాలా గొప్ప హర్షణీయమైన విషయం అండి మా అందరికీ కూడా. ఎందుకంటే మిమ్మల్ని మొదటి నుంచి చూసిన వాళ్ళుగా మాకు కూడా కొంచెం గర్వంగా ఉంది ఈ క్షణం. మీ అందరి ఆశీస్సులు, అందరి అభిమానాలే ఇలాగ ఈ రోజున ఇలాగ నిలబెట్టాయి అంటే, నన్ను ఇలాగ మీ ముందర కూర్చోబెట్టాయంటే ప్రేక్షక దేవుళ్ళు, మీడియా వారు. నేను ఒక జర్నలిజం ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. ఎస్ నేను అందుకే మీ జీవితం రాబోయే రోజుల్లో మీరు ఒక బ్యాడ్ మెమరీగా మిగలలేదు మాకు. సావిత్రి గారు అలాగా ఆవిడ సినిమాలు చూసి ఆవిడ జీవితం అలాగైందని బాధ అనిపిస్తుంది. శారద గారు కూడా ఆవిడ మ్యారీడ్ లైఫ్ కూడా, ఆవిడ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా గెలిచారు కానివ్వండి, ఇంట్లో పర్సనల్గా గెలవలేదు. ఆవిడ ఎంత ఫైట్. మలయాళంలో 100 సినిమాలు యాక్ట్ చేసిన మహానటి, మామూలు ఆవిడకి మహానుభావులు. వాళ్ళందరూ దేవతలు దేవుళ్ళే నాకు, పాత వాళ్ళందరూ. అదే మీరు దేవతలు దేవుళ్ళు వాళ్ళందరూ మీరు ఒక్కరే అందరికీ దేవతలు దేవుళ్ళ కనిపిస్తారు ఇంటర్వ్యూలు చూసిన తర్వాత. ఎందుకంటే చిన్న చిన్న నిరాశలకి, చిన్నపాటి సెట్ బ్యాక్లకే సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు టీవీ ఆర్టిస్టులు. తల్లిదండ్రులకి ఎంత బాధ కదా అసలు చిన్న చిన్న వాటికి అనమాట. ఏదో లవ్ ఫెయిల్ అయిందని వెంటనే ఏదైనా మంచి చెప్పబోయినా కూడా వాళ్ళకి అది చెడులాగానే అనిపిస్తుంది. చాలా సెన్సిటివ్ అయిపోయారు జనరేషన్. భయపడుతున్నారు ఇప్పుడు జనరేషన్. ఏమన్నా అంటానికి తల్లిదండ్రులే పిల్లల్ని ఏమన్నా అంటానికి భయపడుతున్నారు. ఆ దుస్థితి రాకూడదు. కానీ మీలాగా బోల్డ్గా నిలబడడం రావాలి. అది చిన్నదేదో జరిగిందని ఈ మధ్య రోజుల్లో చాలా మంది టీవీ ఆర్టిస్టులు చచ్చిపోవడం మనం చూసామండి. ఏదో లవ్ ఫెయిల్ అని, లేకపోతే ఏదో మిస్అండర్స్టాండింగ్, లేకపోతే కెరీర్ నిలబెట్టుకోలేకపోవడం, ఇవన్నీ అంతే. దేవుడు ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అదే. సో మీకు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న రాతని మార్చి ఇంకా చాలా గొప్ప రాత రాసి మా జయలలిత గారు ఇంకా కళకళలాడుతూ కలకాలం మంచి ఇలా కాకుండా ఇలాగే చెయ్యి ఉండేటట్టుగా, అదే నా కోరిక. ఆరోగ్యంగా ఉండాలి, 10 మందికి పెట్టే శక్తి ఉండాలి, మంచి మంచి వేషాలు మళ్ళీ మీరు చెయ్యాలి, రావాలి. ఇష్టమే సినిమాల్లో మంచి మంచి వేషాలు, మంచి అమ్మలు. కానీ మీరు చిన్నది మెయింటైన్ చేయకుండా మీరు మరి అడగందే అమ్మైనా పెట్టదన్న సామెత ఊరికే తెలియదు నాగేంద్ర. ఇప్పుడు తెలియదంటే కుదరదండి. తెలియదంటే ఎట్లా? నేను ఈ ఒక్క విషయంలో మాత్రం మీతో నేను వాదిస్తా. తెలియదంటే ఎలా కుదురుతుందండి? మనం ఉన్నది సినిమా ఇండస్ట్రీలో, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ప్రతి వాళ్ళకు ఒక పిఆర్. నాకు సీరియల్లో వేసే ఒక కొడుకు విజయ్ అనేసి, వాడు ఒకసారి అమ్మ ఆఫీసులకు తీసుకెళ్తాను, నాకు 4-5 తెలుసు మంచి డైరెక్టర్లని 4-5 ఆఫీసులకు తిప్పాడు నన్ను. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూసారు, కానీ ఈవిడ ఆఫీస్కి వచ్చింది ఏంటని ఒకళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాల. మీరు ఆఫీసులకు వెళ్ళినా కూడా ఆఫీసులకి వెళ్ళక్కర్లేదండి. మీకన్నా ఒక మేనేజర్ కనిపిస్తే ఏమన్నా వాళ్ళకి ఐడియా ఉంటుందేమో. మీరు అమాయకులే, అతను మరీ అమాయకుడే. ఇప్పుడు మీరు నార్మల్ గా ఒక మేనేజర్ని మీకు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఈ రోజు వరకు నాకు మేనేజర్ అంటే ఏంటో తెలియదు. అది ఇప్పుడు నేర్చుకోవాలి కొన్ని. మీరు బిఏ రోమన్ వైలియర్ రోమ్ అని కొన్ని తెలుసుకోండి. కూడా తెలియదు నాకు. మరి రోమ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, హైదరాబాద్ తగ్గట్టుగా ఉండాలి. అనకాపల్లిలో ఉన్నప్పుడు అనకాపల్లిలో 2003లో వచ్చాను. ఇవాళ ఏంటి ఇది 20 సంవత్సరాలు అయింది వచ్చి, ఏమీ నేర్చుకోలేదు. చాలా మీరు కూడా బంగారమే, మామూలు బంగారం కాదు. అందుకని అవన్నీ కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు, చిన్నవి
పెద్దవి మార్చేసుకుని మీరు కారు వేసుకున్నది అని ప్రతి ఆఫీస్ అది అక్కర్లేదు, కానీ ఒక చిన్న ప్రయత్నం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూలు అసలు ఎవరి నెంబర్లు తెలియవు ముందు. మాకు మీకు మాట చెప్తున్నానండి, రుద్రం కోటే ఉంది, మీరు దాని గురించి ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా లేదా? ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను, ఎక్కని ఆఫీస్ లేదు, దిగని ఆఫీస్ లేదు. అది ఎందుకు వెళ్తున్నారు? అందరికీ తెలియాలి. ఇది బాగుంది. సినిమా రిలీజ్ ముందు సక్సెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లను పెడతారు. అవును. ఎందుకు ఇలాంటి సినిమా ఒకటి వస్తున్నది అని పబ్లిక్ కి తెలియాలి. దీనిలో ఎన్ని బాధలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది నాయన. ఒక కాలంలో చెన్నైలో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేశాను ఆ పెళ్లి సినిమా, తమిళ్లో అవల్ వారి వాళ్ళ, అలాగా అది కూడా లాస్ అయినాను. కానీ ఇది కోటరంకృష్ణ గారు చేసిన పెళ్లి నేను తమిళ్లో అవల్ వారి వాళ్ళ అని అది డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ మూవీలో నేను యాక్ట్ చేశాను, పెళ్లిలో చేశాను, తమిళ్లో చేశాను. ఓకే. తర్వాత ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దీన్ని బయటకు తీసుకురావడానికి ఇంత ప్రొసీజర్ ఉందా అనేసి, ఏంటి ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ 9 నెలలు మోసి ఆ బిడ్డ ఈజీ డెలివరీ అయినాక ఎలా ఉంటుందో అంత బాధ ఉంది, అంత కష్టం ఉంది. కాకపోతే ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ అండి, అంటే కామన్ మినిమం అన్నమాట. అసలు నాకేదో గాబరాగా గజిబిజిగా ఉంది, ఇంటర్వ్యూలకి వెళ్ళడము, మాట్లాడడము అంతా మళ్ళీ కొత్తగా ఉంది, అలవాట్లేదు కదా, పోయింది. కాకపోతే మీరు ఉన్నారని, ఎందుకంటే కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఎందుకు మేము మంచి వేషాలు ఇస్తే చేస్తాం, అలా చేద్దాం అనుకుంటున్నాం, మా డైరెక్టర్ మమ్మల్ని ప్రోత్సహించాడు అని ఇలాగేవో చెప్తుంటారండి. ఎందుకంటే అది 10 మంది దృష్టిలో పడాలని, దట్ ఈస్ నెసెసిటీ, కరెక్టే, తెలుసు, అవసరం. అది కూడా లేకుండా మనం ఇంట్లో కూర్చుంటాము, మన ఎవరు పిలవలేదు అనుకుంటే, అఫ్ కోర్స్ మీకు అలాంటి లేవు, కానీ ఎవరిని బ్లేమ్ చేయాలి, పిలవలేదని. బట్ మీలాంటి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఉన్నారనుకోండి, మీరు సంపాదించే సంపాదన మీకు కాకపోయినా 10 మందికి ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం అదే. అందుకని బిజీగా ఉండండి, అందరూ బాగుండాలని, అందుకని బిజీగా ఉండండి, శక్తి కావాలి నాకు అనేసి, అందుకని బిజీగా ఉండండి. మా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అందరినీ కూడా నేను మీ తరఫున, మా ఐ డ్రీమ్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చెప్పాను కదా, మీకేమీ పెద్ద ఏదో మహాయితో పెద్దవుతారు, లేకపోతే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, బట్ దానివల్ల ఎక్కువగా మేజర్ సొసైటీకి హెల్ప్ అవుతుంది అన్నదే నిజం. ఇష్టం, సేవా కార్యక్రమం ఇష్టం, కానీ పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించాను. భోజనం వరకు పెట్టగలుగుతున్నాను. అదే నా జీవితం మీకు బాగానే నేర్పింది, ఇందాక అన్నది అదే. చాలా సంతోషం. మా అమాయకురాలు జయలలిత గారి నాలుకైనా తెలివితేటలు నేర్చుకుని చక్కగా మా టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ రాశారు, జీవితం ఎవరిని వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది. అవును అవును, మంచి డైలాగ్. అది సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికో వర్తించింది లాస్ట్ 20-25 ఇయర్స్లో నేను చూసిన వాళ్ళలో. సో అలా కాకుండా మీరు ఇప్పటికీ కూడా అన్నిట్లోంచి, అంటే చూసారా, ఆ నిప్పు కణికలో మొత్తం బయటకు వచ్చిన ఒక బంగారం లాగా మీరు చక్కగా అలాగే ఉన్నారు. అలాగే ఉండాలి లైఫ్ అంతా కూడా. మీకు భగవంతుడు, మీరు నమ్మిన ఆ రమణ మహర్షి మీకు అన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చక్కగా ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంచి అందరికీ మీరు ఒక నీడను కల్పించే ఒక కల్పవృక్షంలాగా, కల్పతరువులాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, దిస్ ఈజ్ వాట్ మా జయలలిత గారితో ఇంటర్వ్యూ విశేషాలు. అండ్ లెట్ us wish her all the very best in coming days from our I Dream side. Thank you, Andy. Thank you so much.